Nana, good morning. Today, manamu coelom, one of the important topic. First of all, coelom ante enti idi evaru chepparu. The term coelom is coined by the scientist Haeckel. So, coelom అనేది ఏంటంటే it is a fluid filled space between body wall and visceral organs. అంటే ఒక బాడీ వాల్కి, శరీరపు బాడీ వాల్కి తర్వాత ఆ యొక్క మధ్యలో ఉన్నటువంటి అలిమెంటరీ కెనాల్ లేదా గట్కి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్ని వాళ్ళు సీలోమ్ అని అనడం అనేది జరిగింది. సో సీలోమ్ అనేది ఏంటంటే ఒక బాడీ వాల్కి మధ్యలో ఉన్నటువంటి గట్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, అవునా? సో ఆ యొక్క గ్యాప్ని సీలోమ్ అని పిలవడం అనేది జరిగింది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సీలోమ్లో అనేకమైనటువంటి రకాలు ఉన్నాయి. ఏ సీలోమేట్, సూడో సీలోమేట్, ట్రూ సీలోమ్లో కూడా సైజో సీలోమ్, యూ సీలోమేట్ అన్నీ ఉన్నాయి. విజిటెడ్ ఇక్కడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీలోమ్ ఏంటి లాభము అనేది ఏంటంటే సీలోమ్ విల్ హెల్ప్ ఎన్ ఆర్గానిజం, ఎన్ అనిమల్ టు మూవ్ ఫ్రీలీ వితౌట్ డిస్టర్బింగ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఎటువంటి పెద్దగా డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఈ యొక్క సీలోమ్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మన కేసు చూద్దాం. ఇప్పుడు చూడండి, అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 3 జెర్మినల్ లేయర్ కాన్సెప్ట్. 3 జెర్మినల్ లేయర్ అంటే ఏంటంటే ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ అనే 3 లేయర్ కాన్సెప్ట్. ఈ 3 లేయర్ కాన్సెప్ట్ ఏంటంటే అవుటర్ లేయర్ ఎక్టోడర్మ్, మిడిల్ మీసోడర్మ్, ఎండోడర్మ్, ఇవన్నీ లేయర్స్, జెర్మినల్ లేయర్స్. ఈ లేయర్స్ ఎలా ఏర్పడ్డాయంటే ఒక స్పెర్మ్ ఒక ఎగ్ కలిసిన తర్వాత జైగోట్ ఏర్పడుతుంది. ఏర్పడినటువంటి జైగోట్ అండర్గోస్ మైటోటిక్ డివిజన్ అండ్ ప్రొడ్యూస్ నెంబర్ ఆఫ్ సెల్స్ which will be in the form of a ball like structure. ఆ స్టేజ్ ని ఏమంటారంటే మారులా అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఏమైంది, ఒక స్పెర్మ్ ఒక ఎగ్ కలిసి ఒక డిప్లాయిడ్ సెల్ అయినటువంటి జైగోట్ ఏర్పడింది. ఆ ఒక్క సెల్ కాస్త డివైడ్ అయిపోయి నెంబర్ ఆఫ్ సెల్స్ ఏర్పడాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఒక మాస్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. దీన్ని మారులా అంటారు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేకాడికి బ్లాస్టులర్ స్టేజ్ అంటాడు. ఈ బ్లాస్టులర్ స్టేజ్ ఏమవుతుందంటే ఈ సెల్స్ లో అవుటర్ ఒక లేయర్ వస్తుంది. తర్వాత లోపల ఏమైపోతుందంటే ఫ్లూయిడ్ ఫిల్ అయిపోయి ఇన్నర్ మాస్, దీన్ని ఇన్నర్ మాస్ అంటారు. అంటే అవుటర్ ని బ్లాస్టోమియర్స్, దట్ ఈస్ ట్రోపోబ్లాస్ట్ అంటారు. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి కదా, ఇక్కడ 2 పాయింట్స్ కొత్త వస్తాయి. ఆ 2 పాయింట్స్ కొత్తవి ఏంటంటే ఒక జైగోట్ మైటోటిక్ డివైడ్ అయిన తర్వాత అనేకమైనటువంటి సెల్స్ ఉత్పత్తి అయిన తర్వాత ఆ సెల్స్ని ఏమని పిలుస్తారంటే బ్లాస్టోమియర్ అని పిలుస్తారు. బ్లాస్టోమియర్స్. ఇప్పుడు ఈ బ్లాస్టోమియర్స్ సెల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ అవుటర్ మోస్ట్ బ్లాస్టోమియర్స్ ఏమంటారంట ట్రోపోబ్లాస్ట్ అంటారంట. ఇక్కడేమో ఫ్లూయిడ్ ఫిల్అప్ అయిపోయింటుంది, ఇన్నర్ ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉంటుంది. కాకపోతే కింద ఒక ఇన్నర్ మాస్ ఆఫ్ సెల్స్ ఉంటుంది. దీన్ని ఏమంటారంట ఇన్నర్ మాస్ ఆఫ్ సెల్స్ అంటారు. ఈ మాస్ ఆఫ్ సెల్స్ మళ్ళీ ఏమైపోతుందంటే పైన ఎపిబ్లాస్ట్ గాను కింద హైపోబ్లాస్ట్ గాను 2 లేయర్ ఫామ్ అవుతుంది. పైన ఎపిబ్లాస్ట్ అంటే ఇక్కడ ముద్దగా ఉన్నటువంటి ఈ యొక్క ఇన్నర్ మాస్ ఆఫ్ సెల్స్, ఈ యొక్క ముద్దగా ఉన్నటువంటి ఇన్నర్ మాస్ ఆఫ్ సెల్స్ ఏమవుతుంది 2 లేయర్ గా ఫామ్ అవుతుంది, ఎపిబ్లాస్ట్, హైపోబ్లాస్ట్. ఈ రెండింటికి మధ్యలో ఇంకొక లేయర్ ఫామ్ అవుతుంది, అవునా? ఇంకొక లేయర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు పైన ఉన్నటువంటి ఎపిబ్లాస్ట్ కాస్త ఎక్టోడర్మ్, దాని కింద ఉన్నది మీసోడర్మ్, దాని కిందది హైపోబ్లాస్ట్.
హైపోప్లాస్ట్, దట్ ఈస్ ఎండోడర్మ్. ఇప్పుడు ఇక 3 లేయర్ ఎలా వచ్చిందో అర్థమైంది. ఇక్కడ చూడండి, మీకు ఏమో చెప్పాను, ఇక్కడ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ లో లిక్విడ్ ఉంది అని చెప్పాను. దీన్ని ఏమంటారంటే బ్లాస్టోసిల్. దీన్ని ఏమంటారు? బ్లాస్టోసిల్. ఈ బ్లాస్టోసిల్ ని ఏమంటారంటే ఫస్ట్ ప్రైమరీ సీలోమ్ అంటారు. ప్రైమరీ సీలోమ్. ఎందుకు ప్రైమరీ సీలోమ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మెసోడర్మ్ మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఈ 3 లేయర్స్ కి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుందంటే పైన ఎక్టోడర్మ్, లోపల ఎండోడర్మ్, ఇక్కడ మెసోడర్మ్, ఇక్కడ గ్యాప్ వచ్చింది. దీన్నే సెకండరీ సీలోమ్. ప్రైమరీ సీలోమ్, సెకండరీ సీలోమ్ అర్థమైందా? ప్రైమరీ సీలోమ్ అంటే ఒక బాల్ ఆఫ్ సెల్స్ ఏమవుతుంది, ఒకటి రౌండ్ గా ఒక సెల్స్ ఏర్పడుతున్నాయి, దాన్ని మనం ట్రోపోబ్లాస్ట్ అంటున్నాము. లోపల హైపోబ్లాస్ట్, లోపల ఇన్నర్ మాస్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఈ ఇన్నర్ మాస్ ఆఫ్ సెల్స్ 2 లేయర్ గా ఫామ్ అవుతుంది. పైనేమో ఎపిబ్లాస్ట్, కిందేమో హైపోబ్లాస్ట్. ఈ ఎపిబ్లాస్ట్ హైపోబ్లాస్ట్ మధ్యలో ఒక లేయర్ ఏర్పడుతుంది, దాన్ని ఏమంటున్నాము? మెసోడర్మ్. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఇన్నర్ మాస్ ఆఫ్ సెల్స్ ఆర్ forming into 2 layers, upper layer, below layer. Again a layer is forming in between these 2 layers. ఈ అప్పర్ లేయర్ కి 6 కింద ఉన్నటువంటి కింద లేయర్ కి మధ్య ఇంకొక లేయర్ ఏర్పడి మొత్తం 3 లేయర్ ఏర్పడిపోయింది. దాన్ని ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మెసోడర్మ్. దట్ ఈస్ ఎక్టోడర్మ్, మెసోడర్మ్ అండ్ ఎండోడర్మ్. అర్థమైందా? ఎపిబ్లాస్ట్ మధ్యలో కొత్త లేయర్ వచ్చింది, ఆ దాని కింద హైపోబ్లాస్ట్, మొత్తం 3 లేయర్స్. సో ఇది 3 లేయర్స్ ఇలా ఏర్పడింది. సో దాన్ని జెర్మినల్ లేయర్స్ అంటారు. ఇప్పుడు ఆ జెర్మినల్ లేయర్స్ లో కూడా అవుటర్ ఎక్టోడర్మ్, మధ్యలో ఉండేది ఎండోడర్మ్, ఈ మధ్యలో ఈ యొక్క గ్యాప్ మనం సీలోమ్ అంటాడు. మెసోడర్మ్ ఉంటే దాన్ని ట్రూ సీలోమ్ అంటాడు. అయితే ఫస్ట్ కేస్ ఏ సీలోమేట్స్ మీకేం చెప్పాను? ఎక్టోడర్మ్ ఉంటుంది, దాని కింద ఉన్నటువంటి మెసోడర్మ్ ఏముగా మారిపోతుంది? మీసెన్కైమ్ గా మారిపోతుంది. మెసోడర్మ్ కి మీసెన్కైమ్ కి ఏం తేడా అంటే మెసోడర్మ్ అనేది ఒక యూనిఫామ్ గా లేయర్స్ ఆఫ్ సెల్స్. అదే మీసెన్కైమ్ వచ్చే కాడికి ఒక సెల్ కి మధ్యలో ప్రోటీన్స్ రావడం కానీ ఫైబర్స్ రావడం కానీ ఇలా మారిపోవడం వల్ల, గ్యాప్ అనేది లేకుండా పోవడం వల్ల మొత్తం ఫిల్ అయిపోయి ఉంటే, ఏది ప్రోటీన్తో కావచ్చు ఫైబర్స్ కావచ్చు ఫిల్ అయిపోయి ఉంటే దాన్ని ఏమంటారు? మీసెన్కైమ్. ఇప్పుడు ఫస్ట్ కేస్ దట్ ఈస్ బైలేటరల్ సిమెట్రీ. ఇంతకుముందు మీకు చెప్పాను, బైలేటరల్ సిమెట్రీ అంటే ఇఫ్ వీ కెన్ కట్ ఏ అనిమల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ అట్ ఎనీ 1 ప్లేన్. అంటే ఒక జీవిని 2 సమభాగాలుగా మనం చేయగలిగినట్టయితే దాన్ని ఏమంటారు? బైలేటరల్ సిమెట్రీ అని అంటారు అని చెప్పాము. అవునా? బైలేటరల్ సిమెట్రీ. ఇప్పుడు బైలేటరల్ సిమెట్రీ, ఇప్పుడు మనమంతా కూడా బైలేటరల్ సిమెట్రీ. ఇప్పుడు బైలేటరల్ సిమెట్రీలో ఇక్కడ ఒక జీవి ఉంది, దట్ ఈజ్ ప్లాటిహెల్మింథస్. ఆ ప్లాటిహెల్మింథస్ లో మీకు ముందు చెప్పినటువంటి కాన్సెప్టే, ఎక్టోడర్మ్ ఉంది, ఎండోడర్మ్ ఉంది, మెసోడర్మ్ లేదు. అక్కడ ఏమైపోయింది? మీసెన్కైమ్ అంతా ఫిల్అప్ అయిపోయింది. సో దెర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ అవుటర్ బాడీ వాల్కి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క అనిమల్ గట్ కి. సో అటువంటి దాన్ని ఏసిలోమేట్స్ అంటారు. సో దానికి ఇంకొక పదం కూడా వచ్చారు. అంటే ఏంటి? అవుటర్ బాడీ వాళ్ళకి లోపల ఉన్నటువంటి ఎలిమెంటరీ కెనాల్కి మధ్యలో ఎటువంటి గ్యాప్ లేకుండా ఫుల్గా ఫిల్అప్ అయింది కాబట్టి ఆ బాడీ ఎలా ఉంటుంది? సాలిడ్ బాడీ ప్లాన్ అంటారు. అంటే ఒక గెడపార ఎలాగైతే బయట ఎంత మందంగా ఉంటుందో లోపల కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉంటుందో దాన్ని సాలిడ్ బాడీ ప్లాన్ అంటారు. నెక్స్ట్ ఇంకో కండిషన్ వద్దాం, సూడోసీలోమ్. యాజ్ పర్ సైంటిస్ట్ ఒపీనియన్ ఒక మెసోడర్మ్ అనేది 2 లేయర్లు ఉండాలి, వాటి మధ్యలో గ్యాప్ ఉంటేనే దాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు? సీలోమ్గా దాన్ని గుర్తిస్తారంట. సో వాళ్ళు చెప్పినటువంటి రూల్, ఒక సీలోమ్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణము ఏంటంటే అవుటర్ ఎక్టోడర్మ్ ఉంది, ఓకే, దాని కింద ఏముండాలి? ఒక మెసోడర్మ్ ఉండాలి, దాని కింద ఇంకొక మెసోడర్మ్ ఉండాలి, దానికి లోపల ఎండోడర్మ్ ఉండాలి. ఈ 2 మెసోడర్మ్ కి లేయర్కి
ఎల్మింతిస్కి వచ్చే కాడికి అక్కడ మీసోడర్మ్ ఉంది. అయితే మీసోడర్మ్ లేయర్ అనేది ఒక్క లేయరే ఉంది, ఒక లేయరు లేదు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, సో ద సీలం ఇస్ కవర్డ్ బై మీసోడర్మ్ ఆన్ వన్ సైడ్ ఓన్లీ, ఒక వైపే మీసోడర్మ్ ఉంది, ఇంకో వైపు మీసోడర్మ్ లేదు. కాబట్టి దాన్ని వాళ్ళు ఏమంటున్నారు, సూడోసీలోమ్. గ్యాప్ అయితే ఉంది కానీ ఆ గ్యాప్ లో ఏముంది, ఇంకొక మీసోడర్మ్ లేయర్ లేదు. కాబట్టి మేము దాన్ని ట్రూ సీలంగా గుర్తించము. పోని ఇప్పుడు దానికి ఏమి లాభం వచ్చిందంటే, నిమాటోడ్ ఎల్మింతిస్ అనేవి ఒక పారాసైట్స్ అలిమెంటరీ కెనాల్ చుట్టూ ఈ యొక్క ఎక్స్ట్రాగా మీసోడర్మ్ లేనందువల్ల అలిమెంటరీ కెనాల్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కూడా బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ఆ తద్వారా ఆ జీవికి అది యూజ్ అయింది. దట్ ఈస్ అబౌట్ సూడోసీలోమేట్. ఇప్పుడు ట్రూ సీలంకి వద్దాం. ట్రూ సీలంకి వాడు ఏం చెప్తున్నాడు, రెండు చట్టాలు చెప్పేశాడు. ఏమని, ఎక్టోడర్మ్ ఉండాలి, బయట ఎక్టోడర్మ్ ఉండాలి, దాని కింద మీసోడర్మ్ ఉండాలి, దాని కింద ఇంకొక మీసోడర్మ్ ఉండాలి, దాని కింద మనకి ఎండోడర్మ్ ఉండాలి. అయితే ఇప్పుడు వాడే చెప్తున్నాడు, బాడీ వాల్ దట్ ఈస్ ఎక్టోడర్మ్ కింద ఉన్నటువంటి మీసోడర్మ్ కి ఒక పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు, పెరిటియల్ పెరిటోనియం అని పెట్టాడు. అవునా, పెరిటియల్ పెరిటోనియం అని పెట్టాడు. అదే ఆ యొక్క అలిమెంటరీ కెనాల్ దగ్గరలో ఉంది, దాన్ని ఏమంటున్నాడు, విజరల్ పెరిటోనియం లేదా స్పాంక్లికా పెరిటోనియం అని పేరు పెట్టాడు. అంటే ఇక్కడ వాడు ఏం చేస్తాడంటే, రెండు మీసోడర్మ్ ఉండాలి అని చెప్పాడు, ఉంది, ఒప్పుకున్నాము. ఒప్పుకున్న తర్వాత వెంటనే ఏమంటున్నాడంటే, ఎక్టోడర్మ్ కింద ఉన్నటువంటి మీసోడర్మ్కి పెరిటియల్ పెరిటోనియం అని పెట్టాడు. అదే ఎండోడర్మ్కి దగ్గరలో ఉన్నదాన్ని స్పాంక్లిక్ లేదా విజరల్ పెరిటోనియం అని పెట్టాడు. తర్వాత ఇంకొక పాయింట్ చెప్తున్నాడు, బాడీ వాల్కి లోపల ఉన్నటువంటి ఆర్గన్స్కి మధ్యలో డబుల్ లేయర్స్ పెరిటోనియం ఉంది, దాన్ని ఏమంటున్నాడు, మీసెంట్రీ అంటున్నాడు. ఇది బాడీ వాల్, ఇది అలిమెంటరీ కెనాల్, మధ్యలో ఉన్నటువంటి ఒక లేయర్ ఏమంటున్నాడు, మీసెంట్రీ, డబుల్ లేయర్డ్ స్ట్రక్చర్ దట్ ఈస్ మీసెంట్రీ అని అంటున్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, బాడీ వాల్ కింద ఏమో ఒక మీసోడర్మ్ ఉంది, లోపల ఉన్నటువంటి ప్రతి ఆర్గన్ చుట్టూ ఇంకొక మీసోడర్మ్ ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్, కొన్ని ఆర్గాన్స్కి అయితే ఒకవైపు మాత్రమే ఏముందంటున్నాడు, ఆ యొక్క మీసోడర్మ్ కవరింగ్ వస్తుంది, దట్ ఈస్ కిడ్నీ. కిడ్నీలో వెంట్రల్ సైడ్ మాత్రమే ఆ యొక్క పెరిటియల్ పెరిటోనియం ఉంది. కాబట్టి దాన్ని ఏమంటున్నాడు, రెట్రో పెరిటోనియం అని అంటున్నాడు. ఎందుకు, కిడ్నీ ఇస్ కవర్డ్ బై పెరిటియల్ పెరిటోనియం ఆన్ వన్ సైడ్. కాబట్టి దాన్ని ఏమంటున్నాడు, రెట్రో పెరిటోనియల్ ఆర్గాన్స్ అని పెట్టాడు. మీకు ఇంత ముందు ఒక కథ చెప్పాను కదా, ప్రైమరీ సీలం సెకండరీ సీలం, ఇది రెండు అర్థమైంది కదా, ప్రైమరీ సీలం సెకండరీ సీలం. ఇప్పుడు డైరెక్ట్గా మనము సీలం, ట్రూ సీలంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సైజోసీలం, రెండు ఎండ్రోసీలం. సైజోసీలం అక్కడ గుర్తుపెట్టుకోవాలి, గుడ్డి గుర్తు, ఎస్ఎస్ అంటే సైజోసీలం అంటే స్ప్లిట్టింగ్ సీలోమ్. అంటే ఒక సీలం ఏర్పడింది, ఒక సీలం ఏర్పడింది ఎలాగంటే ఒక మీసోడర్మ్ అనేది స్ప్లిట్ అయ్యడం వల్ల ఏర్పడింది, దాన్నే సైజోసీలోమ్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి డయాగ్రాము, ఇక్కడ చూడనా, ఇది ఎలా ఉంది స్ట్రక్చర్. ఇక్కడ వచ్చినటువంటి ఆ యొక్క చూడండి, ఆ యొక్క మీసోడర్మ్, ఈ యొక్క మీసోడర్మ్ స్ప్లిట్ అయిపోయింది, ఇట్ సైడ్ స్ప్లిట్ అయిపోయింది. ఆ స్ప్లిట్ అయిపోయి టోటల్ సీలంని కవర్ చేస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటారు, సైజోసీలో అని పిలుస్తారు. అక్కడ ఏమైంది చూడండి, ఏర్పడేటప్పుడు 4D బ్లాస్టోమియర్ అంటారు. అయితే ఇక్కడ చూడండి, ఆ యొక్క ఎక్టోడర్మ్ మధ్యలో ఉన్నటువంటి ఎండోడర్మ్ నుంచి ఆ యొక్క ఆర్క్ ఎంట్రాను అలిమెంటరీ కెనాల్ వస్తుంది. ఆర్క్ ఎంట్రాను
ఆ తర్వాత అదే కరెక్ట్ ఆలిమెంటరీ కెనాల్ గా మౌత్, యానస్ అవన్నీ ఏర్పడతాయి. ఆ యొక్క ప్లేస్ లో ఇక్కడ అవునా, ఇక్కడ నుంచి ఏమొస్తుంది అంటే స్ప్లిట్ వస్తుంది, ఒక స్ప్లిట్టింగ్. ఈ స్ప్లిట్ కామన్గా కలిసిపోతుంది మనం, అవునా. దాన్ని ఏమంటారంటే సైజోసీలోమ్. దీంట్లో ఇంకొక పాయింట్ ఉందండి, కొన్ని పదాలు ఉన్నాయి. ఏంటంటే ఇది దేంట్లో ఉంటుంది, దేంట్లో ఉండదు. ప్రోటోస్టోమియా అంటాడు. ప్రోటోస్టోమియా అంటే ఏంటి, డ్యూటరోస్టోమియా అంటే ఏంటి, దీంట్లో కొత్త పదం. ప్రోటోస్టోమియా అంటే ఏంటి, డ్యూటరోస్టోమియా కొత్త పదం వచ్చింది. దీంట్లో మళ్ళా ఏమొచ్చిందంటే రేడియల్ క్లీవేజ్ అని, స్పైరల్ క్లీవేజ్ అని, డిటర్మినెంట్ క్లీవేజ్ అని, ఇండిటర్మినెంట్ క్లీవేజ్ అని, హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ అని. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటోస్టోమియా, డ్యూటరోస్టోమియా అది ఏంటో తెలియాలి. ఏం లేదు నాన్న, ప్రోటోస్టోమియా అంటే మీకు ఇంత ముందు ఒకసారి చెప్పాను. ఏంటిది, ఈ డయాగ్రామ్ ఇక్కడ వేశాను. ఏంటది, ఆ యొక్క బ్లాస్టులర్ సైజులో బ్లాస్టులో ఉన్నప్పుడు, అవునా, బ్లాస్ట్ సైజ్ అప్పుడు బ్లాస్టోపోర్ ఒక చిన్న రంధ్రం ఫస్ట్ ఏర్పడింది. ఒక చిన్న రంధ్రం ఏర్పడింది. ఏర్పడేటప్పుడు ఫస్ట్ ఏమైంది, ఒక చిన్న రంధ్రం ఏర్పడింది. ఈ రంధ్రము ఆ జీవికి భవిష్యత్తులో ఏమిగా మారింది, మౌత్ గా మారితే దాన్ని ప్రోటో. ప్రోటో అంటే ఫస్ట్ ఏర్పడినటువంటి మౌత్, దాన్నే ప్రోటోస్టోమియా అంటారు. చాలా సింపుల్గా ఉంది కదా. ప్రోటోస్టోమియా అంటే అంటే ఒక బ్లాస్టులర్ స్టేజ్లో ఫస్ట్ ఏర్పడినటువంటి ఒక హోల్ని బ్లాస్టోపోర్ అంటారు. ఆ హోల్ నుంచి వచ్చే ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఏమంటారు, ప్రోటోస్టోమియా అంటారు. ఒకవేళ ఫస్ట్ వచ్చినటువంటి హోల్ యానస్ గా ఏర్పడి అది అలా కంటిన్యూ అయిపోయి ఇక్కడ మౌత్ ఏర్పడితే దాన్ని డ్యూటరోస్టోమ్ అంటారు. ఫస్ట్ ఏర్పడినటువంటి హోల్ ఆ జీవికి అది యానస్ గా మారి నెక్స్ట్ ఇంకొక హోల్ ఏర్పడితే అది మౌత్ గా ఏర్పడితే దాన్ని డ్యూటరోస్టోమ్ అంటారు. మీకు ఇంకోటి చెప్తాను, డిటర్మినెంట్ క్లీవేజ్, ఇండిటర్మినెంట్ క్లీవేజ్. ఇది చాలా గమ్మత్తైన విషయం. ఈ డిటర్మినెంట్ క్లీవేజ్, ఇండిటర్మినెంట్ క్లీవేజ్ ఏంటంటే ఒక ప్లాస్టోమేస్ అని చెప్పాను, మీకు గుర్తుందా? ఏంటది, ఒక స్పెర్మ్ ఒక ఎగ్ కలిసి జైగోట్ ఏర్పడింది. ఇది అనేకమైన డివిజన్ జరిగి అనేకమైనటువంటి ప్లాస్టోమేస్ ఏర్పడ్డాయి, అవునా. అనేకమైనటువంటి బ్లాస్టోమియర్స్ లో నువ్వేం చేసావు, ఒక 4 బ్లాస్టోమియర్స్ ని రిమూవ్ చేసేసావు, డెవలప్ చేసావు. ఆ జీవి ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఆ జీవికి కానీ ఒకవేళ కళ్ళు ఏర్పడకపోతే, ఒకవేళ లంగ్స్ ఏర్పడకపోతే, ఒకవేళ ఆ జీవికి కాళ్ళు ఏర్పడకపోతే అప్పుడు దాన్ని ఏమంటారంట, డిటర్మినెంట్ క్లీవేజ్. కారణం ఏంటంటే అనేకమైనటువంటి బ్లాస్టోమియర్స్ ఉన్నాయి, దాంట్లో నువ్వు 2 తీసేసావు. ఆ 2 దేనికి సంబంధించిందంటే ఆ జీవి కళ్ళు ఏర్పడడానికి సంబంధించింది, నువ్వు దాన్ని తీసేసావు కాబట్టి ఆ జీవికి కళ్ళు ఏర్పడలేదు. కాబట్టి అటువంటి దాన్ని ఏమంటారు, డిటర్మినెంట్. అంటే ఇక్కడ ఏంటి అర్థం ఏంటంటే ఇక్కడ ప్రతి సెల్స్ ఏమిగా మారాలని డిసైడ్ అయిపోయిందంట. ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ ఇది భవిష్యత్తులో ఏమిగా మారాలని ముందుగా డిసైడ్ అయిపోయింది. దాన్ని ఏమంటారు, డిటర్మినెంట్ అంటారు. ఒకవేళ దీంట్లో నువ్వు 10 సెల్స్ తీసేసావు, 10 సెల్లు తీసేసావు, తీసేసి ఆ జీవి ఏర్పడింది, ఎటువంటి లోపంతో ఏర్పడలేదు. అప్పుడు అర్థమేంటి, ఇండిటర్మినెంట్ క్లీవేజ్. ఇక్కడ 4 సెల్లు పోయినా కానీ ఉన్నటువంటి సెల్స్తో ఆ జీవి మొత్తం జీవిని ఎటువంటి లోపం లేకుండా జీవిని ఏర్పరిస్తే దాన్ని ఏమంటారు, ఇండిటర్మినెంట్. నెక్స్ట్ ఇంకోటి రేడియల్ అండ్ స్పైరల్ క్లీవేజ్. రేడియల్ క్లీవేజ్ అంటే ఏం లేదన్నా, ఇప్పుడు ఒకటి ఉంది, ఒకటిలో నుంచి సమానంగా ఇట్లా ఏర్పడ్డారు. ఇప్పుడు చూడండి, 1 1 4 ఏర్పడిందంటే
ఇంకొక నాలుగు ఏర్పడింది అంటే ఇక్కడ ఇట్లా ఏర్పడుతుంది నాలుగు. అలా కాకుండా స్పైరల్ క్లీవేజ్ అంటే ఇలా, ఎలాగంటే ఫస్ట్ ఏర్పడింది నాలుగు ఇక్కడ ఉన్నాయి, నెక్స్ట్ ఏర్పడింది నాలుగు ఇట్లా వస్తాయి, నెక్స్ట్ ఇంకోటి ఏర్పడితే దాన్ని స్పైరల్ క్లీవేజ్ అని అంటారు. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈ యొక్క సైజోసీలోమ్, అవునా, హోలోబ్లాస్టిక్ అని ఇంకొక పదం ఉంది. హోలోబ్లాస్టిక్ అంటే ఒక్క ఒక్క ఒక సెల్ కాస్త, ఒక బ్లాస్టోమే కాస్త ఈక్వల్గా డివైడ్ అవుతే, టోటల్గా రెండు సమానంగా డివైడ్ అయితే దాన్ని, లేదా ఒక క్లీవేజ్ జరిగినప్పుడు ఈక్వల్గా రెండు హాఫ్ డివైడ్ అయితే టోటల్గా, అవునా. అదే డిస్కార్డల్ అంటే ఒక, ఫర్ ఎగ్జాంపుల్ డిస్కార్డల్ మీకు అర్థం అవ్వాలంటే మీరు కోడిపిల్ల చూసారా, ఒక కోడిగుడ్డు నుంచి కోడిపిల్ల బయటకు వచ్చేటప్పుడు ఆ యొక్క కోడిగుడ్డు యొక్క పెంకు పూర్తిగా రెండు సమానంగా డివైడ్ కాదు, కేవలం పైన ఉన్నటువంటి కొంత భాగం మాత్రమే డివైడ్ అవుతుంది. ఒకసారి చూడండి డయాగ్రమ్ వస్తుంది. ఇప్పుడు కోడిగుడ్డు అనుకోండి, ఆ కోడిపిల్ల ఏం చేస్తుంది, పై భాగాన్ని ఇది మాత్రమే కట్ చేసి బయటకు వస్తుంది, అవునా కదా. లేదు ఇట్లా డివైడ్ అవుతుందా, రెండు సమానంగా, కోడి ఇట్లా సమానంగా. సో దీన్నే డిస్కార్డల్ క్లీవేజ్ అంటారు. డిస్కార్డ్ సూపర్ఫిషియల్ క్లీవేజ్. ఇప్పుడు అర్థమైంది క్లీవేజ్ అంటే, ఓకే. నెక్స్ట్ హోలోబ్లాస్టిక్ అర్థమైంది, క్లీవేజ్ అర్థమైంది. సో నౌ ఈ యొక్క సైజోసీలోమేట్ లో ఏ లక్షణాలు ఉంటాయంట, సైజోసీలోమేట్ లో ఇవి బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటోస్టోమియా, తర్వాత రేడియల్ క్లీవేజ్, స్పైరల్ క్లీవేజ్, డిటర్మినేట్ క్లీవేజ్. ఇది మనకి, అవునా, ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ అన్ని రీప్లేస్ అవుతుంటాయి. దట్ ఈస్ స్ప్లిట్టింగ్ ఆఫ్ మీసోడర్మ్ వల్ల ఏర్పడినటువంటిది. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఉంది, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది నాకు. ఇక్కడ కొన్ని దాంట్లో ఈ మీసెంట్రోమ్ అనేది ఏర్పడడం వల్ల వాటి యొక్క సీలోమ్ అనేది డివైడ్ అయిపోతుందంట. ఒక సీలోమ్ టోటల్గా యూనిఫామ్గా ఒక సీలోమ్ ఉండాల్సింది కాస్త పార్టీషన్డ్ సీలోమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెద్ద హాల్, ఈ హాల్లో మధ్య మధ్యలో అక్కడక్కడ గోడ కట్టేస్తే ఏమైపోతుంది, 4 చిన్న రూమ్స్గా ఫామ్ అవుతుంది. అలాగే కొన్ని అన్నిటిలో మనకి ఎర్త్వం చూసుకున్నట్టయితే ఈ మీసెంట్రీస్ వల్ల ఒక డార్సల్ సైడ్, ఒక వెంట్రల్ సైడ్ సీలోమ్స్ ప్లస్ సెప్టమ్ వైజ్గా బాడీ అనేది, మీరు ఫర్ ఎగ్జాంపుల్ అనిలిడల్ మీరు చూసుకున్నారనుకోండి, ఎర్త్వం చూసుకున్నారనుకో, ఆ ఎర్త్వంలో మనకి సెగ్మెంట్స్ పైన కనపడుతుంది, లోపల ఉన్నటువంటి బాడీ కూడా లోపల సెగ్మెంట్గా, ఒక ట్రైన్లో ఎలాగైతే మనకి బోగీలు ఉంటాయో ఆ మాదిరిగా సెగ్మెంట్స్గా డివైడ్ ఉంటుంది. దట్ మీసెంట్రాన్ వల్ల. అదే మనకి ఆర్థోపోడా లాంటి దాంట్లో ఆ యొక్క ఈ యొక్క మీసోడర్మ్ కొన్ని లేయర్స్కి, కొన్ని ఆర్గన్స్ మాత్రమే కవర్ అయి ఉంటుంది, మిగతావన్నీ కూడా బ్లడ్తో యూనిఫామ్గా మెర్జ్ అయి ఉంటుంది. సరే అవి పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్, నెక్స్ట్ దీనికి వద్దాం. ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకుంది ఏంటి, సైజోసీలోమ్ అనేది ఆర్కెండ్రాన్ నుంచి అక్కడ స్ప్లిట్ అవుతుంది, అవునా. అంటే మీసోడర్మ్ అనేది రెండుగా స్ప్లిట్ అవడం వల్ల ఏర్పడింది సీలోమ్. ఇక్కడ మీసోడర్మల్ పౌచెస్గా వస్తుంది, ఒక పౌచ్, దాన్నే ఎంట్రోసీలోమ్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రమాటిక్గా ఉంచండి, ఇక్కడ ఒక పౌచ్ వచ్చింది చూడండి, ఇక్కడ పౌచ్ చూడండి, ఇక్కడ ఇది చూడండి, ఈ ప్లేస్ ఇది ఎక్టోడర్మ్, అవునా, బాడీ వాల్, లోపల ఇది ఎండోడర్మ్, ఇది ఆర్కెంట్రాన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి చూడండి ఒక పౌచ్ వస్తుంది, ఇక్కడ ఒక పౌచ్ వస్తుంది, ఒక పౌచ్. ఈ పౌచ్ పెద్దదయ్యి ఒక సీలోమ్ అని ఏర్పడితే దాన్ని ఏమంటారు, ఎంట్రోసీలోమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ పౌచ్ విల్ బి ఫార్మ్డ్ ఓవర్ ది ఆర్కెంట్రాన్. దిస్ పౌచ్ విల్ elaborate or can say increases and forms coelom. That is ఈ యొక్క పౌచ్ నుంచి మీసోడర్మ్ లేయర్ ఏర్పడుతుంది. ఏర్పడినటువంటి మీసోడర్మ్ 2 లేయర్గా ఫామ్ అవుతుంది. ఇస్ ఇట్ రైట్? సో దీంట్లో ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే ఇవి దేంట్లో ఉంటాయంటే డ్యూటెరోస్టోమ్స్. నువ్వు చెప్పాను కదా, డ్యూటెరోస్టోమ్స్ ఇండిటర్మినేట్ క్లీవేజ్ ఉంటుంది, అవునా. తర్వాత
స్పైరల్ క్లీవేజ్ లో ఈ యొక్క ఎంట్రోసీలోమేట్స్ ఉంటుంది. ఇస్ ఇట్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సీలోమ్స్.